ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి సెరికల్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇక్కడ మనతో సెరికల్చర్ రైతు చలపతి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారము. సరే, ఇక్కడ చూస్తే నేను ఇప్పటి వరకు కూడా ఒక 3 days నుంచి కుప్పంలోని మారుమూల గ్రామాలను కూడా సందర్శిస్తూ ఉన్నాను సార్. ఎక్కడ చూసినా కూడా పచ్చని వాతావరణం కనపడతా ఉంది. పైన చూస్తే ఏమో సూర్యుడు బగబగా మండిపోతా ఉన్నాడు. ఇక్కడ మాత్రం పచ్చగా పొలాలు ఉన్నాయి. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి ఇక్కడ కుప్పంకి? ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ లో పంటలు పండిస్తున్నాం కాబట్టి డ్రిప్పుల్లో పోయే వాటర్ దానికి ఎంత అవసరం ఉందో అంతే వాటర్ వదులుతాం కాబట్టి ఎక్కడ చూసినా వాటర్ సఫిషియెంట్ గా ఉంది. అంటే వాటర్ లేకపోయినా కూడా ఆ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలు కాపాడుకుంటూ ఉన్నాం. పచ్చగా ఉంది. సార్, ఇక్కడ ఇది చూస్తే మనకు చూడడానికి ఏమో చూడండి, ఒకసారి లీఫ్ చూడండి, ఒక తమలపాకు లాగా కనపడతా ఉంది. కానీ ఏంటి సార్ ఈ ఆకు ఏంటిది? అంటే దీని ఏమంటారంటే పట్టు పురుగు ఆకు అంటారు, రేషం ఆకు అంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారు మా ఏరియాకి రాక మునుపు దేశవాళీ పంట చేసేవాళ్ళం అన్నమాట. దేశవాళీ పట్టు కోలార్ దగ్గర ఇంకా దేశవాళీ పురుగులను తెచ్చి ఇక్కడ ఈ ఆకు లేదన్నమాట. అప్పుడు చాలా దేశవాళీ పట్టు చిన్నదిగా ఉండేది. దాని దగ్గర నాటుతూ మాకు అసలు ఈల్డ్ అనేది రాకుండా చాలా బాధపడేవాళ్ళం అనమాట. అంతా 100 మట్టె అంటే గుడ్లు అంటాం. కన్నడలో మట్టె అంటాం, మనము తెలుగులో గుడ్లు అంటాం. 100 గుడ్లు తీసుకొని వచ్చి పంట పెడితే 30 kgs వచ్చేదన్నమాట డెలివరీ. ఆ సార్ వచ్చిన తర్వాత చైనాలో ఆయన గమనించి వాళ్ళు బాగా హై ఈల్డ్ తెస్తున్నారనే ఉద్దేశంతో అక్కడ ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా మనం చేపించాలని కుప్పాన్ని ఒక మోడల్గా సెరికల్చర్ని అభివృద్ధి చేయాలని ఆయన చాలా శ్రమపడ్డాడు. దానికి ఫలితం కూడా తీసుకొచ్చాడు. దీని V1 వెరైటీ అంటారు. ఇది V1 వెరైటీ అంటారు. దీని బయట నుంచి తీసుకొని వచ్చి దీన్ని ఇంప్రూవ్ చేశాడు. ఇది బయట నుంచి తీసుకొని వచ్చి కడ్డీ ఇంత అని డబ్బులు పెట్టి దానికి ఆయన సబ్సిడీ ఇచ్చాడు. సబ్సిడీ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సార్, అంటే ఇది పట్టు పురుగు ఆకుకు సంబంధించిన లీఫ్ అంటాం. అవును. దీనిపైన పట్టు పురుగు వస్తుందా? దీనిపైన రాదు. దీన్ని తీసుకోపోయి మనము పురుగులకి దీన్ని మేతగా వేస్తాం. అది చిన్నదిగా ఉంటుంది. వర్మ్స్ మాదిరి చిన్నగా ఉంటుంది. అది మనం గుడ్డులు తీసుకొచ్చిన తర్వాత గుడ్లను పొదుగునిచ్చిన తర్వాత కొద్దిగా చిన్నదిగా అవుతాయి. ఈ ఆకలిని కట్ చేసి దానికి వేసేవాళ్ళం అనమాట. ఒక 8 days వేస్తారు. తర్వాత దీని కొమ్మ పద్ధతులు ఈరోజు కంప్లీట్గా లీఫ్ కాకుండా టోటల్గా కట్ చేసి వేస్తున్నాం. ఇప్పుడు ముందు సార్ రాక ముందు ఏం చేసేవాళ్ళం అన్నమాట, దీన్ని టోటల్గా ఈ విధంగా కత్తుల్లో కట్ చేసి తట్టలు పెట్టుకొని తట్టల్లో వేసేవాళ్ళం. అప్పుడు తర్వాత సార్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ V1 వెరైటీ తెప్పించిన తర్వాత దీనికి కావాల్సినంత వరకు సబ్సిడీలు ఇప్పించి డ్రిప్ ఇరిగేషన్లో సబ్సిడీలు ఇచ్చి ఆ మొక్కకు సబ్సిడీ ఇచ్చి అన్నీ ఇది అయిన తర్వాత దీని కొమ్మ పద్ధతి అంటారు. షెడ్స్లో వేసేసిన తర్వాత ఈ కొమ్మలే వేసేయచ్చు దానికి ఆహారంగా. ముందు ఆకలిని కట్ చేసి వేసేవాళ్ళం అన్నమాట. అది నాకు ఈ పంట చూస్తుంటే చాలా పచ్చగా ఉంది సార్. ఈ ఎండాకాలంలో కూడా ఒకసారి మనం లోనికి వెళ్దామా సార్? ఒకసారి చూద్దామండి. ఎన్ని ఎకరాలు ఇక్కడ ఉందో అదే ఎక్కడ చూసినా కూడా నీట్ గా కనపడతా ఉంది. ఎలా ఉందో చూడండి. వెళ్ళండి రండి చూస్తారు. ఇది డ్రిప్ లో ఇది డిస్టెన్స్ అన్నమాట. ముందు మేము 1.5 అడుగుకే నాటేసేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు 6 feet పెట్టినాం ఇక్కడ. దీనిలో ట్రాక్టర్ కూడా వెళ్ళేనంత ఇది ఉంటుందన్నమాట, గ్యాప్. ట్రాక్టర్లో కూడా దీన్ని దున్నుకోవచ్చు, పెద్ద దీనిలో దున్నుకోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు చూడండి, ఇది ముందు ఇంత క్వాలిటీ వచ్చేది కాదు. ఇది ఇప్పుడు చూడండి, కింద నుంచి బాటం నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కానీ వాడిపోయినది కానీ ఇది కానీ లేదు. దీనికి కారణం ఆ వెరైటీ ఇంకోటి డిస్టెన్స్ మెయింటైన్ చేయడము. ఇప్పుడు నూతనంగా కొత్త దీనిలో ఫాలో కావడం. మనం మొదటిసారి చూస్తా ఉన్నాను సార్, పట్టుపురుగుకు సంబంధించిన ఆహారం ఇది. అవును, పట్టుపురుగు ఆహారం ఇది. ఆకును మొదటిసారి చూస్తా ఉన్నాను. ఏంటంటే నేను ఇంతవరకు చాలా వీడియోస్ చేశాను. అదేంటంటే మామూలుగా డైరెక్ట్ గా పట్టు దారం ఎట్లా నేస్తారు అనేది ఇవన్నీ చేశాను. ఇంకా ఒకటి ఏమంటే దీని వాతావరణానికి సంబంధించి ఇది పురుగులుకి టెంపరేచర్ అంతా హీట్ ఎక్కువ ఉండకూడదు. దానికి ఆయన అధునాతనమైన షెడ్ని సబ్సిడీలతో ఇప్పించాడు. చూడండి, అక్కడ ఉంది చూడండి షెడ్, అక్కడ కనబడతా ఉంది చూడండి షెడ్. ఇవన్నీ కూడా
అక్కడ దాని లోపల పోతే చల్లగా ఉంటుందన్నమాట. మనకి ఏసీలో ఉండే విధంగా అక్కడ క్రియేట్ అవుతుంది. ఆ టెంపరేచర్లో ఇది బాగా పెరుగుతాయి. ఇప్పుడు సమ్మర్ కదా, ఈ సమ్మర్లో క్రాప్స్ ఎక్కడ రావు, కానీ ఈరోజు వస్తున్నాయి. ఈరోజు పట్టు పరిశ్రమ చాలా బ్రహ్మాండంగా మంచి లాభాల్లో ఉంది. దాదాపు 450 రూపాయలు ఇంకా 500 రూపాయలు కేజీ ఈరోజు అమ్ముతా ఉంది. 600-700 కూడా అమ్మింది. దీనివల్ల ఎంత ఆదాయం ఉంటుంది సార్ రైతుకి? రైతుకు మంచి ఆదాయం ఉంది. ఇప్పుడు ఒక 100 మట్టికి మునుపు 30 కేజీలు తీసేవాళ్ళు, ఈరోజు 100 కేజీలు 110 కేజీలు తీస్తున్నారు. డిఫరెన్స్ తెలుసుకోండి. ఒక పంట మీద ఖర్చు పోయి ఆదాయం ఎంత వస్తుందండి? అంటే అది రేట్స్ పైన డిపెండ్ అవుతుందండి. ఈరోజు 450 రూపాయలు ఉంది, 600 కూడా కావచ్చు. బట్ రైతుకి లాస్ అనే క్వశ్చన్ లేదు. వేరే ఇప్పుడు ఇంకోటి ఉన్నాయి కదా, హార్టికల్చరు, ఈ మ్యాంగోస్ ఇవన్నీ ఉన్నాయి. అవి ఒకసారి పెరిగితే బాగా పెరిగిపోతాయి, ఒకసారి టమాటాని ఎత్తుకోపోయి కుప్పల్లో పోస్తాం, ఒక్కోసారి బాగా హై ఎండ్ అయిపోతుంది. ఇది అలా కాదు, ఫిక్స్డ్ రేట్లో ఎప్పుడు కానీ రైతుకి లాస్ అనే క్వశ్చన్ లేకుండా, అసలు నష్టమే లేకుండా తెచ్చిపెట్టే పంట. అవును, నష్టమే సొంతంగా చేసుకోవచ్చు వాళ్ళు. మనం పట్టు చీరలు చూస్తూ ఉంటాం, లేడీస్కి చాలా ఇష్టం. అట్లాంటి పట్టు చీరలకి రావడానికి పట్టు దారం ఎంత ఇంపార్టెంటో, ఆ పట్టు రావడానికి ముందు ఆ పట్టు పురుగు కావాలి. ఆ పట్టు పురుగు ఆహారం ఇది, పట్టు పురుగు ఆహారం ఇది. దీనిలో కూడా వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీ చైనా అంటే వైట్ గూళ్ళు వస్తాయన్నమాట, తెల్ల గూళ్ళు అంటారు దాన్ని. దాన్ని తీసుకొని వచ్చాడు ఇక్కడ. దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని ఎవరైతే పంట చేశారో వాళ్ళకి ఇంటెన్సివ్ ఇచ్చాడు. చైనాకు దీటుగా మనం పంట చేసాం. చైనా టాప్, మన ఇండియాలో మన వరల్డ్లో టాప్ వచ్చి చైనా ఏమి సెరికల్చర్లో. దాని ఫీట్ కొట్టాం మనం, దానికన్నా ఎక్కువ తీసుకొచ్చాం. వాళ్ళు 70 కేజీలు 80 కేజీలు తీస్తూ ఉంటే 100 మట్టికి మనం 110 కేజీలు తీసుకొచ్చాం. అంటే అంత ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చాడు. ఈరోజు సెరికల్చర్ చేసే వాళ్ళన్నీ కూడా బాగున్నారు, బాగా మంచిగా. చూడండి ఆ హౌసెస్, ఇప్పుడు సెరికల్చర్ పంట చేసింది ఆయన కట్టుకోండి ఇల్లు. ఎక్కడ చూసినా కూడా మారుమూల పల్లెల్లోకి వెళ్ళినా సరే మంచి బిల్డింగ్స్ కనపడతా ఉన్నాయి. అవును, సెరికల్చర్ ద్వారా రైతులు ఆయన అడుగుజాడల్లో నడిచి మంచి మంచి పంటలు చేసి, హార్టికల్చర్ అయితే ముందుకంతా మాకంతా హార్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ ఇట్లాంటివంతా ఏం లేదు. ఆయన ముందు అయితే చూడండి, ఇది లీఫ్ ఎంత బాగుందో, ఎంత వెడల్పుగా ఉందో. ఫీల్డ్స్ చూడండి, ఇది ఎన్ని ఎకరాలైనా ఫీల్డ్స్ ఇట్లే ఉంది. ఈ విలేజ్ అంతా కూడా సెరికల్చర్ బాగా చేశారు. ఓకే సార్, ఇప్పుడు మనమైతే ఎంతవరకు రైతుల గురించి మాట్లాడాము, వారి అభివృద్ధి ఏ విధంగా జరిగింది మాట్లాడాము, రాజకీయం గురించి మాట్లాడాము సార్ కాసేపు. సో ఏంటంటే ఈసారి ఎవరు అధికారంలోకి వస్తే మళ్ళీ బాగుంటుంది అంటున్నారు? ఎందుకంటే ఆయన ఇన్నాళ్ళ నుంచి అధికారంలో ఉన్నా సరే కుప్పం అభివృద్ధి కాలేదని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అభివృద్ధి అయిందా కాలేదనేది అయితే ఇప్పుడు మనం లోకల్గా వచ్చి చూస్తూ ఉన్నాము. చాలా వరకు అయితే అందరూ కూడా రైతులందరూ సంతోషంగా ఉన్నారు. సో మీకు మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తేనే మాకు బాగుంటుందండి. కారణం ఏమంటే మామూలుగా అభిమానమా, లేకపోతే అభిమానమే కాదు, ఆయన చేసిన డెవలప్మెంట్ అన్నమాట. ఇప్పుడు వాటర్ కావాలంటే ప్రతి విలేజ్కి వాటర్ ట్యాంక్స్ కట్టించాడు. ప్రతి ఇంటి, ప్రతి వీధిలోన, ప్రతి ఊరిలోన తార్ రోడ్లు, అది సిమెంట్ రోడ్లు వేసాడు. ఆ సిమెంట్ రోడ్లు ఎట్లాంటివి అంటే ఇంక 50 సంవత్సరాలు ఉంటే కూడా చెక్కు చెదరకుండా అంత క్వాలిటీతో వేయించాడు. సాదా సీదా వేసి ఇప్పుడు కర్ణాటకలో వేస్తారు, ఈ రోజు వేస్తే ఇంకా 6 నెలలకు అది చెడిపోతుంది, నడవడానికి రాకుండా అవుతుంది. ఆయన వేయించినది క్వాలిటీతో నియర్లీ 50 years ఉంటే కూడా ఏం కావు, అట్లా ఉంటే సిమెంట్ రోడ్లు వేయించాడు. కొన్ని గ్రామాల్లో అయితే పెద్ద సిటీల్లో ఉన్న మాదిరి ఉంటుంది. ఇక్కడ చెల్లిగానపల్లి విలేజ్ చూస్తారండి, ఒక సిటీలో ఉన్నట్టు ఉంటుంది అట్మాస్ఫియర్ అక్కడ. ఆ విధంగా రోడ్స్ని ఇంప్రూవ్ చేశాడు. ప్రతి విలేజ్కి కూడా తార్ రోడ్లు వేశాడు. తార్ రోడ్ లేని విలేజ్ లేదు, అది కూడా క్వాలిటీతో వేయించాడు. కొన్ని సంవత్సరాలు అయితే కూడా పోవు. అదే ఆయనకు గుడ్ విల్, క్వాలిటీ. ఇప్పుడు మేము అక్కడ మా గ్రామం దగ్గర 26 years అయింది వేసి తార్ రోడ్డు. 26 ఇంచు మళ్ళీ ఒక లేయర్ కూడా వేయలేదు, ఇప్పుడు కూడా బాగుండే. అంటే అంత క్వాలిటీ మెయింటైన్ చేసి వేయించాడు ఆయన. ఒక ప్రత్యేక సూపర్విజన్స్తో, ప్రత్యేకమైనటువంటి సూపర్విజన్స్తో వేయించాడు. కాబట్టి ఆయన అందరూ లైక్ చేస్తారు. ఒక అగ్రికల్చర్ పరంగా లెక్కేస్తే సిరికల్చర్ డెవలప్ చేశాడు, ఫ్లోరికల్చర్ డెవలప్ చేశాడు. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ అయితే చెప్పాల్సింది, ఆయన పితామహుడు అయినాడు. 26 ఏళ్ళకు ముందే ఆయన డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ చేసి ఇక్కడ ఇజ్రాయెల్ త్రూ అవుట్ వరల్డ్లోనే మనకి. నేను టమాటా పంట రైతులతో, అదేవిధంగా దోస కీరా పండించే రైతులతో కూడా మాట్లాడాను సార్. అసలు ఈ టైంలో ఇంత సమ్మర్లో మాకు ఇంత పంట వస్తుందని మేము అనుకోలేదు సార్, దీనికి కారణము చంద్రబాబు గారే అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓకే, మొత్తం మీద దీని లోపలికి వస్తూ ఉంటే చాలా చల్లని వాతావరణం కూడా ఉంది. సో ఇది మొత్తం మీద కుప్పంలో వచ్చేసేసి చాలా వరకు కూడా ప్రజలు, ముఖ్యంగా రైతులైతే ఈసారి మళ్ళీ బాబు గారు వస్తేనే ఇంకా బాగుంటుంది, విజనరీ ఉన్న నాయకుడు అని చెప్పేసి అంటా ఉన్నారు. మొత్తానికి నేను ఎప్పుడు చూడని విధంగా ఒక పంటనైతే చూశాను, పట్టు పరిశ్రమకు సంబంధించిన ఆ లీఫ్ని అయితే చూశాను. ఈ లీఫ్ అనేది అయితే
ముందు ఎలా ఉండేదంటే ఇంతే అన్నమాట, దీనికి పైన పెరగదు, ఇంతటికే ఆగిపోయేది అనమాట, హైట్ ఇంతటికే ఆగిపోయేది, అంతటికే ఇక్కడ పొండాకులు వచ్చేసేది అనమాట. అంటే ఆ పట్టు పురుగులకు కావాల్సినంత విటమిన్స్ దీనిలో లేకుండా అయిపోయేది అన్నమాట. ఇప్పుడు ఇది 5-6 అడుగులు 6 ఫీట్ వచ్చింది, ఇక్కడ చూడండి 6-7 ఫీట్ దాకా పెరిగింది, ఎక్కడ కానీ ఒక్క లీఫ్ కూడా కాలేదు. రీజన్ ఏమంటే అది ఈరోజు సాంకేతికమైనటువంటి అభివృద్ధి. అంటే అది ఎంత వెడల్పుతో నాటాలి, ఏ విధంగా దానికి ఎరువులు వేయాలి, ఆ ససరేషన్ ఏ విధంగా చేయాలి, ఆ వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి. ముందు వాటర్ ఫ్లడ్ ఇరిగేషన్లో వదిలేసాం అన్నమాట. ఇక్కడైతే లెక్క లేకుండా వాటర్ ఉంటుంది, అక్కడైతే ఇదైపోతుంది, ఆ తేమ ఎక్కువగా ఉండేతో పంట రాదు. ఇక్కడ కూడా మెయిన్ ఇదేనా సార్, డ్రిప్ సిస్టమేనా ఈ పంటకు కూడా? చూడండి ఇది 2 liters ఫర్ ఇది ఇక్కడ వస్తుంది వాటర్. ఓకే ఇది వాటర్ అన్నమాట. దీనిలో ఏమైతుందంటే 1 hourకి 2 liters వచ్చేది ఉంటుంది, 3 liters వచ్చేది, 4 liters 6 liters వచ్చేది అన్నమాట. అంటే 6 లీటర్తో వచ్చేదంతా ఏం చేస్తామంటే మ్యాంగోస్ కట్లతో పెడతాం. అవును, పంటకి మారుతుంది. ఆ టమాటోకి అయితే దగ్గర ఉంటుంది, ఇప్పుడు చూడండి 6 feet ఉంటుంది కాబట్టి దూరంగా పెడతాం. ఆ విధంగా ఇది సాంకేతికంగా ఆయన అన్ని పరిజ్ఞానం చేసి అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేశాడు. హార్టికల్చర్ కానీ, సిరికల్చర్ కానీ, అదేవిధంగా మిల్క్ అయితే ఈరోజు మా కాపొద్దు దగ్గర 5-6 వేలు వచ్చేదన్నమాట. ఆయన ఒక హెరిటేజ్ని స్థాపించి అందరికీ కూడా ఆవులు ఇప్పించి, ఆయన ప్రతి ఇంటికి 2 ఆవులు ఇప్పిస్తానంటే అంతా నూకొన్నారు. ఇదంతా జరిగే పనైనా ఆ పాలేం చేయాలని ఎన్నో రకాలుగా చాలా ఇబ్బంది పడ్డారు. హెరిటేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ పాడి పరిశ్రమ చాలా అభివృద్ధి చేశాడు. ఆ రోజు 6,000 కూడా మన ఇంటికి అయ్యి కానటువంటి పాల ఉత్పత్తిని ఈరోజు 6 లక్షల లీటర్ల ఉత్పత్తి అవుతా ఉందంటే ఆయన సెలవు అన్నమాట. ప్రతి ఇంటికి కూడా సబ్సిడీతో ఆవులు ఇప్పించాడు. ఆ సబ్సిడీతో ఆవులు ఇప్పించి ఆ పాలను కూడా ఆ హెరిటేజ్ ద్వారా తీసుకొని వాళ్ళకి సబ్సిడీలు ఇప్పించి, మళ్ళీ ఆయన హెరిటేజే కాదు వేరే మిల్క్ డైరీలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, జెర్సీ అని, తిరుమల, ఈ విధంగా చాలా డైరీలు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆయన్ని కూడా లబ్ధి పొందారు. ఈ విధంగా మిల్క్ని ఈరోజు చాలామంది వ్యవసాయం చేసి కూలీలు పెడుతూ వ్యవసాయం చేయలేకుండా ఉన్నారు, కానీ పాడి పరిశ్రమ పైన ఆధారపడి ఎంతోమంది బ్రతుకుతున్నారు ఈరోజు. నిజంగా ఈ లోపలికి వచ్చిన తర్వాత చాలా కూల్గా వాతావరణం. అవునండి, ఇక్కడ చాలా బాగుంది. మొత్తం మీద మీ మాటల్లో బట్టి నాకు అర్థమైతా ఉంది ఏంటంటే చాలా వరకు కూడా కుప్పం అనేది అభివృద్ధి అయింది, రైతులు సంతోషంగా ఉన్నారు, అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించిన వారు కూడా బాగున్నారు. ఆయన మళ్ళీ వచ్చారు అని అంటే మినీ బెంగళూరుని చేస్తా అని అంటా ఉన్నారండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సెరికల్చర్ చేసిన వాళ్ళకి 50 రూపీస్ ఇంటెన్సివ్ ఇచ్చారు వాళ్ళు, ఇప్పుడు ఆ ఇంటెన్సివ్ కూడా తీసేశారు వీళ్ళు. ఇప్పుడు ఒక రైతు బాగుపడాలంటే అవును గవర్నమెంట్ తీసేశారు. ఇంటెన్సివ్ అని కేజీకి 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే రైతు కష్టపడుతున్నాడు, ఆ మంచి మనం చేసే చైనా గుడ్లను వైట్ గుడ్లను చేస్తున్నారు కాబట్టి అని 50 రూపీస్ ఇంటెన్సివ్ ఇచ్చేవాళ్ళం అన్నమాట. కొన్ని సంవత్సరాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఇంటెన్సివ్ కూడా తీసేశారు. ఈరోజు రైతుకు ఒకసారి రేట్లు లేకుండా పోతే ఈ సమ్మర్లకి మళ్ళీ పంటలు కాకుండా పోతే లాస్ అవుతారు. అటువంటివి లేకుండా ఆయన చాలా హార్టికల్చర్గా అయితే ఏమి, అదేవిధంగా వ్యవసాయం పరంగా అయితే ఏమి, అదే రోడ్ల పరంగా అయితే ఏమి, ఎన్నో విధాలుగా కుప్పాన్ని అన్ని విధాలుగా ఒకే విధంగా కాదు అన్ని విధాలుగా డెవలప్ చేశాడు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లు పెట్టించాడు. కోల్డ్ స్టోరేజ్ పెట్టాలంటే వీళ్ళూరులో పెద్దగా ఇది వేసాడు, గ్రీన్ హౌస్లు పెట్టించాడు. గ్రీన్ హౌస్లో ఒక సమస్య వచ్చింది, కానీ దాన్ని మేము చాలా సార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళేవాళ్ళు. ఈ సైక్లోన్స్ అవంతా వచ్చినప్పుడు ఆ పేపర్ అంతా లేసిపోతుంది. అది మళ్ళా ఇంకో టైం ఇమ్మంటే ఇవ్వలేకపోయినారు. 50% సబ్సిడీతో ఈ యొక్క ఇది ఇచ్చాడు అన్నమాట, గ్రీన్ హౌస్లు ఇచ్చాడు. ఆ గ్రీన్ హౌస్లు అయితే మంచిదే, చాలామంది దానిలో లాభపడ్డారు. అంటే దాని 1 ఎకరాలో పంట చేసేది ఒక 20 సెంట్స్లో పంట చేయొచ్చు అన్నమాట. రీజన్ ఏమంటే ఇప్పుడు అక్కడికి ఈ బయట నుంచి పురుగులు కానీ అవన్నీ లోపలికి రావు, టెంపరేచర్ మెయింటైన్ చేయొచ్చు. ఆ టెంపరేచర్ మెయింటెనెన్స్ పెద్ద మంచి క్వాలిటీ ఉండే ఈ క్యాలీఫ్లవర్స్ కానీ, అదేవిధంగా ఈ క్యాప్సికమ్ అనేది చాలా బాగా వస్తుంది. క్యాప్సికమ్ మంచి రేటు ఉంటుంది, కేజీ 100 రూపాయలు ఉంది ఒకసారి బెంగళూరులో. ఫ్లవర్ గులాబీ రోజు ఇవన్నీ భలే బాగా వస్తాయి. దాంతో
అటువంటిది చేశాడు. అటువంటిది కూడా చాలా మనం ఎన్ని కావాలంటే అన్ని మన కుప్పం కాన్స్టిట్యున్సీలో ఏ రైతు ఎన్ని కావాలంటే ఎన్ని ఎకరాలు కావాలన్నా ఎన్ని సెంట్లు కావాలన్నా ఆయన ఇప్పించాడు. కానీ దానిలో ఏమైందంటే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే దానికి ఈ వర్షాకాలంలో ఎండాకాలంలో గాలివానతో సైక్లోన్స్ వస్తుంది కదా, ఆ సైక్లోన్స్ వచ్చి ఆ పేపర్ అట్లే లేచిపోతుంది అనమాట. ఆ పేపర్ లేచిపోయి చాలా చోట్ల అది వేస్ట్గా ఉండిపోయింది. దాని రైతు మళ్ళీ పెట్టుకునే పరిస్థితి లేదు. అటువంటిది ఈసారి వస్తే అవన్నీ కూడా మేము ఇప్పించాలని ఆయన అడుగుతాం. ఆయన ఇప్పిస్తాడని మాకు ధైర్యం కూడా ఉంది. ఓకే సార్, ఓకే. ఇది మొత్తం మీద మళ్ళీ ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మా ఊరు బాగుంటుంది, ఊరే కాదు రాష్ట్రం బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ రైతులు కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.